ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని, ప్రతి గురువారం కూడా కుటుంబ ప్రార్థన వాక్య పరిచర్య కార్యక్రమం అనేది మరి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ప్రతి వారం కూడా ఆ దేవుని సేవకుల ద్వారా ఉన్నతమైన మాటలు, ఆ రోజు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళని ఆత్మీయంగా బలపరచడానికి, సంఘంగా కుటుంబాలుగా చేరవచ్చినటువంటి మనందరము కూడా ఆ రోజు సేవకుల ద్వారా చెప్పబడుతున్నటువంటి ఎన్నో హెచ్చరిక మాటలు వింటూ మన కుటుంబాలు దేవునిలో ఎలా బలపరుచుకోవాలి, ఒకవేళ బలహీనంగా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నో హెచ్చరిక మాటలు ప్రతి వారం మనం వింటూనే ఉన్నాం. ఆ వారం అయిపోద్ది, మళ్ళీ శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, మళ్ళీ గురువారం వస్తుంది. అంటే ఏ రోజు భోజనం ఆ రోజే అన్నట్టుగా, ఏ రోజు వాక్యం ఆ రోజే అన్నంత పరిస్థితుల్లో ఈరోజు మనకి గడుపుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకనంటే 3 పూటల చక్కనైనటువంటి ఆహారం పెడితే ఆహారం యొక్క విలువ తెలియదు. అదే 3 పూటలు కాకుండా 1 పూట 2 పూటలు ఆహారం పెట్టారనుకోండి, అప్పుడు ఆహారం యొక్క విలువ అందరికీ అర్థమవుతుంది. దేవుని వాక్యము కూడా ఆహారం కంటే చాలా విలువైనది, చాలా గొప్పది. మనుషుడు ఒట్టి వల్లే మాత్రమే కాదు, అది 1 పూటకి మాత్రమే సరిపోద్ది. కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ మనిషిని జీవింపచేసేది అని ఎన్నో సూక్తులు కూడా మనకు తెలుసు. అలా విస్తారంగా స్త్రీల కూడికల ద్వారా, పురుషుల కూడికల ద్వారా, శనివారం, ఆదివారం, గురువారం, శుక్రవారం, బాబా విస్తారమైనటువంటి వాక్య ప్రవాహం అందులో కొట్టుకుంటూ పోతాం మనం ఎల్లప్పుడు. అలా ఎప్పుడు ప్రతిరోజు వాక్యం వింటూనే ఉంటాం, అది ప్రవహిస్తూనే ఉంటుంది, దాన్ని చూస్తూనే ఉంటాం. మన మట్టుకు మనం నిమ్మకు నీరెత్తున్నట్టుగా అలాగే ఉంటూనే ఉంటాం. అలా ఉన్నంత కాలము ప్రియులారా, మనలను మనం మోసపరుచుకునే వారంగానే మనం చివరికి మిగిలిపోతామే తప్ప, ఎంత గొప్ప సేవకులైనా వాళ్ళు చెప్పినటువంటి వాక్యాన్ని ఒక్కసారి ఒక మంచి మనసుతో ఆ కొద్ది నిమిషాల పాటైనా మనం ఆలోచన చేయగలిగితే తప్పనిసరిగా మన కుటుంబాల్లో కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఒక సమస్యను రూపుమాపడానికి అది ఒక చక్కనైనటువంటి పరిష్కారకంగా అది మనకి కనబడుతుంది. అలాంటి సదుద్దేశంతోనే దేవుని కూర్చున్న మాటలు ఎవరు చెప్పును కూడా వినటానికి మనం సిద్ధపడే మనస్సును మనం కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక మంచి విషయాన్ని మరి మీకు బోధించాలని అనుకుంటున్నాను. దానికి మనం పెట్టుకున్నటువంటి అంశానికి పెట్టుకున్నటువంటి పాఠం పేరేంటి? గ్రూప్లో పెట్టాను, ఎవరైనా చూసారా? ఏ పేరు పెట్టుకున్నాం? వద్దులమ్మా, మీరు మాట్లాడు, నేనే చెప్తాను. కుటుంబ పతనానికి కారణమైన యజమాని. ఏంటంటే కుటుంబ పతనానికి కారణమైనటువంటి యజమాని. ఎవరి కుటుంబం? ఎవరా యజమాని? ఏ యజమాని అయినా కూడా తన కుటుంబాన్ని కాపాడుకోవాలి కదా, తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి కదా. అలా కాకుండా తన కుటుంబాన్ని పతనం చేసుకున్నటువంటి ఒక యజమాని ఉన్నాడంట. ఆ యజమానిని కూర్చున్నటువంటి చరిత్ర ప్రియులారా ఈరోజు మనం కొద్ది నిమిషాల పాటు కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకనంటే ఇక్కడ యజమానులుగా ఉన్నటువంటి పురుషులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, యజమానురాలుగా పిలువబడుతున్నటువంటి స్త్రీలైన వారు చాలామంది కూడా ఉన్నారు. భవిష్యత్తులో యజమానులుగా కాబోతున్న వాళ్ళు కూడా ఉన్నారు, అంటే వివాహం కాని వాళ్ళు కూడా. ఇది ఏ ఒక్కరకు అన్నటువంటి భావనతో మనం అజాగ్రత్తగా
కేర్లెస్గా వాక్యాన్ని వినకుండా యజమానులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో కాబోతున్న వారు మరి జాగ్రత్తగా వినవలసిందిగా మరి ప్రేమతో ముందుగానే కోరుతున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన పరిచర్యను ప్రారంభించారు. తన పరిచర్యను ప్రారంభించి తను ఒక్కడే క్రీస్తు రాజ్య సువార్తను భారంగా తన భుజాల మీద వేసుకొనకుండా తనతో పాటు కూడా ఆయన ఒక 12 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం అనేది మనకు తెలిసినటువంటి విషయం. ఆ 12 మంది ద్వారా కూడా తన యొక్క రాజ్య సువార్త పరిచర్య కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎవరెవరు ఆ 12 మంది? ఆ 12 మందికి ఎలాంటి ప్రత్యేకతను యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చారు? వాళ్ళు ఎంత గొప్పవారుగా క్రీస్తుతో పాటు కూడా ఆయన పరిచర్యలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. క్రీస్తుకి ఎంత గొప్ప ఆధిక్యత సమాజంలో ఉందో ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ 12 మంది అపోస్తులకి కూడా అంతే ఆధిక్యత, అంతే గొప్పతనం, అంతే పేరు ప్రఖ్యాతులు వాళ్ళకి కూడా కలిగాయి. ఎందుకనంటే ఒకసారి అంత గొప్పతనం ఆ 12 మంది అపోస్తులలో ఏముంది అని ఒకవేళ మనం చూడగలిగితే ముందుగా ఆ వచనాన్ని చూసుకుని మనం వివరణలోనికి మనం వెళదాం. మరి మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు త్వరగా నాకు చదివి వినిపించండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి దీనికంటే ముందుగా ఒక్కొక్కరిని ఇద్దరేసి చొప్పున తన పరిచర్యకు వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు తనతో పాటు పరిచర్యలో సహకారులుగా ఉండటానికి క్రీస్తు రాజ్య పరిచర్యను వ్యాప్తి చేయటం కోసం ఆయా కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులను ఆయన ప్రత్యేకపరుచుకుంటాడు. ఒక్కొక్కరిని ఇద్దరేసి అలా 12 మందిని ఆయా కుటుంబాలలో నుంచి ఆయన ప్రత్యేకపరుచుకుంటాడు. వాళ్ళకి అపోస్తులు అని పేరు పెట్టాడు. ఆయన పెట్టిన తర్వాత ఆయన మొదటి వచనంలో ఏమని చెబుతున్నాడు? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళకి ఎలాంటి అధికారాన్ని, ఆధిక్యతను, గొప్పతనాన్ని ప్రభులు వారు ఇచ్చారనంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైనటువంటి రోగములను, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆయన ఏర్పరచుకున్నటువంటి 12 మంది అపోస్తులు కూడా ఆయా కుటుంబ సభ్యులే. వీళ్ళు కూడా తల్లిదండ్రులు కన్నటువంటి పిల్లలే. వీరిని యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా తన పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడంట. ఏర్పరచుకున్న తర్వాత కేవలం వారిని చెప్పేవారిగా మాత్రము విడిచిపెట్టుకున్న వాళ్ళకి కొన్ని వరాలు ఇవ్వటం అనేది జరిగింది. ఏం చేశాడంట? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ఎలాంటి రోగముతో బాధపడుతున్నటువంటి వారినైనా, ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వారినైనా స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడంట. చూడండి, ఇంత గొప్ప అధికారం ఇచ్చాడండి ప్రభు. వాళ్ళు అడగలే, వాళ్ళు కోరుకోలేదు, పిలిచాడు ప్రభు. తనతో పాటు తన పరిచర్యలు కూడా వాళ్ళు ఉండాలనని వాళ్ళకి కొన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు ప్రభు. ఏంటంట? ప్రతి విధమైనటువంటి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు. ఎలాంటి దురాత్మ శక్తులు ప్రజలను బట్టి పీడిస్తున్నాయో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళటానికి మీరు ఆజ్ఞాపిస్తే చాలు, ఆ శక్తి మీకు నేను ఇస్తున్నాను. మీరు నా నామాన్న వాటిని వెళ్ళగొడతారు, ప్రతి ఒక్కరిని బాగు చేస్తారు. అంతేకాకుండా ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుటకు, అనేక భయంకరమైనటువంటి రోగాలు, అనేక భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు పిల్లలు, చాలామంది. కానీ అపోస్తులకి ఎంత గొప్ప ధన్యతను ఇచ్చాడనంటే, ఎలాంటి రోగముతో బాధపడుతున్న వారిని కూడా నువ్వు వెళ్ళి నువ్వు స్వస్థపరచగలవు, నువ్వు బాగు చేయగలవు. ఒకప్పుడు నీకు గుర్తింపు లేకపోవచ్చు, ఒకప్పుడు సమాజంలో నిన్ను ఎన్నిక లేని వారుగా నిన్ను చూడొచ్చు సమాజం. కానీ నేటి నుంచి కూడా నిన్ను
నువ్వు ఎలాంటి తక్కువ, లేకపోతే జాతి కావచ్చు, లేకపోతే కులం కావచ్చు, మన పరిభాషలో చెప్పుకుంటే ఎంత వెనకబడినటువంటి మరి పేదరికానికి సంబంధించిన వ్యక్తివి కావచ్చు, ఎవరి దృష్టిలో నువ్వు కూడా ఎన్నిక లేని వ్యక్తివి నువ్వు కావచ్చు ఒకప్పుడు. కానీ నీకంటూ ఇప్పుడు ఒక ప్రత్యేకతని ఇస్తున్నాను. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఎంతవరకు కూడా ఎవ్వరు చేయనటువంటిది, ఎవ్వరికి లేనటువంటి భాగ్యం, గొప్పతనం ఈ రోజు నుంచి నేను మీకు 12 మందికి కూడా మీకు ఇస్తున్నాను. దెయ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది మేము వదలగొడతామని మోసం చేసే మాంత్రికులు ఉండొచ్చు, కానీ వాళ్ళు కాదు. మీరు ఒక్క మాట చెబితే చాలు, ఎలాంటి మరి దెయ్యాలతో పీడింపబడుతున్న వాళ్ళు కూడా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంతేకాదు, వ్యయ ప్రయాసలు పడి తమకున్నటువంటి కష్టాన్నంతటిని కూడా వేల కోట్ల రూపాయలు కూడా వైద్యానికే ఖర్చు పెట్టినటువంటి ఎంతోమంది రోగగ్రస్తులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వైద్యుల వల్ల కానటువంటి రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. లాస్ట్ వీక్ మనం విన్నాం, 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ విషయంలో. అలాంటి స్త్రీలందరూ కూడా ఇప్పుడు ఎంత ఆనందపడతారో చెప్పండి. ఈ కాలంలో చూసుకుంటే ఒక భయంకరమైనటువంటి ఒక ఎయిడ్స్ కావచ్చు, లేకపోతే ఒక భయంకరమైనటువంటి క్యాన్సర్ కావచ్చు, ఇంక ఏ రకమైనటువంటి ఎలాంటి వ్యాధులైనా కూడా ఇదిగో నీ దగ్గరికి వచ్చారంటే నువ్వు చక్కగా వాళ్ళందరినీ కూడా నువ్వు స్వస్థపరచగలవు. ఏంటి ఈ 2 విషయాల్లో కూడా దేవుడు క్రీస్తు ద్వారా వాళ్ళకి అధికారం ఇచ్చాడనంటే ఏంటి, ప్రపంచ స్థాయిలో ఎక్కడ గుర్తింపు లేనటువంటి గొప్ప గుర్తింపు ఎంత ఉన్నతంగా ప్రభుల వారు వాళ్ళకి అనుగ్రహించాడో ఒకసారి అందులో అనుభవపూర్వకంగా ఒకసారి మీరు ఆలోచించండి. దెయ్యాలను వదలగొడుతున్నారంట, ఎలాంటి రోగాలతో బాధపడుతున్న వారిని కూడా స్వస్థత చేయగలిగినటువంటి శక్తి వాళ్ళు కలిగి ఉన్నారంట. ఎంత పేరండి! ఏంటి ఎవరండి మీరు? ఎవరంటే ఇదిగో పలానా యేసు ప్రభుతో ఉన్నారు, మీరు నాతో పాటు ఉంటారు. నేనే కాదు స్వస్థతలు చేసేవాడిని, నేనే కాదు దెయ్యాలను వెళ్ళగొట్టేవాడిని, ఇదిగో నాతో పాటు మీరు అందరూ కూడా ఉంటారు. ఆ వరాన్ని మీకు ఇస్తున్నాను నేను. మీరు తక్కువ వాళ్ళు కాదు, మీరు చాలా గొప్ప వాళ్ళు, మీరు చాలా ఉన్నతమైన వాళ్ళు. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఈ పరిచర్య కొరకు నేను ప్రత్యేకపరుచుకున్నాను అని చెప్పి అవన్నీ చేశాడంట. ఇంకా కిందకి ఇంతకీ అంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్న వాళ్ళు ఎవరెవరంట? ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రియ, జబదీ కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయమైన మారుపేరు గల లెబ్బయి, కనానీయుడకు సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. మొత్తం ఈ 12 మంది పేర్లు కూడా మరి ప్రభుల వారు ప్రస్తావించడం అనేది జరిగింది ప్రియులారా. ఎందుకనంటే నేను ఏర్పరచుకున్నటువంటి ఈ పరిచర్యలో గొప్పవారుగా ఉన్న వాళ్ళు ఎవరో మీకు తెలియాలి. ఆ గొప్ప వాళ్ళ యొక్క పేర్లు కూడా మీకు తెలియాలి. వాళ్ళు ఎవరో మీకు తెలియాలి. వారిని ఎక్కడెక్కడి నుంచి నేను ఏర్పరచుకున్నానో ఈ పరిచర్య కోసం అది మీకు తెలియాలి. ఎందుకంటే నేను జరిగించినటువంటి ఈ పరిచర్య, ఈ సేవ చాలా ఉన్నతమైనది, గొప్పది. అది ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటిది, ఎవరికి రానటువంటి గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత, ఆధిక్యత, గుర్తింపు ఈ రోజు నుంచి మీకు అందరికీ కూడా నేను ఇస్తున్నాను. నాటి నుంచి కూడా అండి వాళ్ళు ప్రభువుతో పాటు కూడా ఎక్కడికైనా వెళుతున్నారు. ఈ 12 మంది కూడా వెళుతున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ 3.5 సంవత్సరాల పాటు కూడా రోగాలను బాగు చేస్తున్నారు, దెయ్యాలను వదలగొడుతున్నారు. ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మొత్తం అంతా కూడా వీళ్ళ పేరు ఫుల్ పబ్లిసిటీ మొత్తం వ్యాపిస్తుంది. ఆ పలానా మత్తయ్య గారు అంట, ఆ మత్తయ్య గారు ఆ రోజు ఎవరో ఒక ఆయన బాగు చేశారు కదా, ఆయనే ఏంటి పలానా ఇస్కరియోతు యూదా గారు అంట, ఆయన బాబు ఆయన స్వస్థత చేస్తే ఎలాంటి వాడని లేచి నడవలసిందే. ఏంటి ఇలాంటి ఫీలింగ్స్ ఒకవేళ అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పలానా తోమగారా ఏంటంటే వాళ్ళు స్వస్థతలు చేస్తండి. అబ్బాయి ఈ డాక్టర్లు ఎంతకాలం మనం నమ్ముకున్నామండి బాబు, డబ్బులు దండగా, ఆస్తులు దండగా, కానీ వాళ్ళ దగ్గరికి వెళితే చాలండి ఏసునామం లేచి నడువు అనేసరికి
నడిచేస్తున్నారండి బాబు. ఏంటండి బాబు, పదండి పదండి పదండి, అక్కడ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా. ఇది ఎంత ఆనందంగా ఉంటుందండి. వాళ్ళకే కాదండి, వాళ్ళ కుటుంబ సభ్యులు. మా అత్తయ్య గారు అంటే ఏంటండి మా అబ్బాయి అండి, మా అబ్బాయినండి, మా అబ్బాయి, ఆయన ఎవరో కదండి మా అబ్బాయి అంటే అప్పుడప్పుడు మనం ఇలా చెప్పుకోవాలి. అమ్మ ఈ కొడుకు ఎంత చక్కగా వాక్యం చెబుతున్నారని అంటే మీటింగ్లో కానీ సెమినార్లో కానీ అంటే ఎవరో కదండి మా అబ్బాయి. ఎందుకంత ఆనందం? అంత గొప్పగా వాక్యం చెప్పడానికి మురిసిపోతుంది ఆ తల్లి. ఒక 5 నిమిషాలు వాక్యం చెబితేనే మురిసిపోతారు. అంటే 3.5 సంవత్సరాల పాటు కూడా క్రీస్తు పరిచర్యలో ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తున్నారు, ఎలాంటి దెయ్యాలైనా వెదలగొడుతున్నారనంటే ఎంత వాళ్ళు పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉంటాయో ఆలోచించండి. ఆ తల్లిదండ్రులు ఎంత మురిసిపోయి ఉంటారు. నేను మా అబ్బాయి అండి, ప్రభులు వారు ఇలా పిలిచారు లేదు, నేను అడ్డు చెప్పలేదండి. నాయన వెళ్ళరా, పరిచర్యకి వెళ్ళరా, వెళ్ళు, ప్రభుతో పాటు నువ్వు ఉండు. నేనే పంపించానండి. ఆడు వద్దన్నాడు కానీ అరే ఊరికరా, నువ్వు వద్దంటాడు, ప్రభు పిలుస్తున్నా వెళ్ళంటాడు, వెళ్ళరా అంటే లేని పనులు కూడా ఒక్కొక్కసారి యాడ్ చేసి కూడా తల్లిదండ్రులు చెప్తారు కదండి. అప్పుడప్పుడు పిల్లల గురించి గొప్ప చెప్పడానికి ఏంటి అలా తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు ఈ 12 మంది గురించి కూడా ఎంత గొప్పగా చెప్పుకుని ఉంటారు. ఆలోచించండి. 12 మంది క్రీస్తుతో పాటు కూడా 3.5 సంవత్సరాల పాటు కూడా ఈ పరిచర్యలో ప్రతి ప్రాంతానికి వెళుతూ ఉంటే అపోస్తులు అంటే పలానా పేరు, వాళ్ళ పేరు ఎరగనటువంటి వాళ్ళు ఎవరు లేరు, గుర్తించలేనటువంటి ఎవరు లేరు. అమ్మో అయ్యారు వచ్చారు, అయ్యారు వందలు. యేసుక్రీస్తుకి ఎంత గొప్ప మరి ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళకి కూడా. ప్రభుత్వ పాటు ఉన్న వాళ్ళు మీరేనా? కూర్చోండి అయ్యా, కూర్చోండి అయ్యా, మా వాళ్ళకి బాగలేదు, లేకపోతే దెయ్యంతో బాధపడుతున్నారు. ఏంటి ఇవన్నీ కూడా ఒక ప్రాక్టికల్గా మనం ఆలోచన చేయగలిగితే ప్రభువుతో పాటు కూడా ఉండి ఆ సువార్తను అనేక మందికి ప్రకటిస్తూ అనేక మంది ఆత్మలను ప్రభు కొరకు నడిపిస్తూ, అదే కాదు కేవలం స్వస్థతలు చేస్తూ అద్భుతాలు చేస్తూ దయ్యాల చేత బాధింపబడుతున్న వారిని విడిపిస్తూ ఉంటే వాళ్ళ పేరు ఎంత ఖ్యాతి కలిదిగా మరి కొనియాడబడుతుంది, ఎంతమంది గుర్తిస్తారో ఆలోచించండి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చాలా పేరు వచ్చింది, గొప్పవారుగా సమాజంలో పిలువబడుతున్నారు, అనేక మంది చేత గుర్తింపు వచ్చింది, ఒక ఉన్నతమైనటువంటి స్థానం అక్కడ నిలబెట్టాడండి ప్రభు వారిని. అక్కడ అంత ఉన్నతమైన స్థానంలో ప్రభు నిలబెట్టాడు. అని ఇప్పుడు ఇలా దేవుడిచ్చినటువంటి అంత గొప్ప ఆధిక్యత, అంతవరకు ఎవరో నువ్వు తెలియదు ఈ సమాజానికి, అంతవరకు నీ పేరు ఎవరికో తెలియదు ఈ లోకంలో, నీ తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి నువ్వు వచ్చావో, ఎప్పుడైతే ప్రభువు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడో, పలానా అన్నయ్య బాబో భలే వాక్యం చెప్తారండి, ఏం సేవా కార్యక్రమాలు చేస్తారండి, పలానా అక్క అసలు మాటలు లేవండి అంతే. అంతవరకు ఎవరికి గుర్తింపు లేక, ఎవరికి కనిపించక, మూఢనమ్మకాల్లో మూఢాచారాలు ఎక్కడో మగ్గిపోతున్నటువంటి మన బ్రతుకులకు ఒక వెలుగిచ్చాడండి ప్రభు. ఒక వెలుగులో వెలుగుతున్నాము. అనేక మంది కూడా ఈరోజు గుర్తించి వందనాలు చెబుతున్నారు అని అంటే ఏంటి? ఒక వ్యక్తి నీకు వందనాలు చెప్పడానికి నీకు ఎంత గొప్పడో తెలుసా? ఒక వ్యక్తి నీకు మర్యాద ఏంటి? నీకు అంత మర్యాద కేవలం ప్రభువు నువ్వు కలిగి ఉన్నందుకు. అలాంటిది వాళ్ళు ఎంత గొప్ప అద్భుతాలు చేస్తూ ఉంటే, 10 మంది చేత కొనియాడబడుతూ ఉంటే వాళ్ళు ఇంకెంత గొప్పగా వాళ్ళు ఫీల్ అవ్వాలి చెప్పండి. ఎంత గొప్పగా ఉన్నారు, బ్రతుకుతున్నారు. దుష్టుడు ఊరుకుంటాడండి? ఈ 12 మంది కుటుంబాల్లో ఏ కుటుంబం దొరుకుతుందా అని చూశాడు. ఏ కుటుంబాన్ని పతనం చేయాలా అని వాడు ఆలోచించాడు, నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎప్పటిలాగే ప్రభువారు తన పరిచయం చేస్తున్నాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ 12 మంది కూడా ఎవరెవరు ఎలాంటి మైండ్ సెట్తో వచ్చారని అనేది అఫ్కోర్స్ మనుషులుగా మనకు తెలియకపోవచ్చు, ప్రభువుకి మాత్రం తెలుసు. ఆయనకు తెలుసండి ఎవరు నా దగ్గరికి ఎందుకు చేరారు, ఎందుకు నన్ను పొగుడుతున్నారు, ఎందుకు నా దగ్గర ఉన్నారు, వీళ్ళు వాక్యాన్ని ఆశించి వచ్చారా, లేకపోతే ఇంకేదైనా కోరుకొని వచ్చారా, ఇంతవరకు నాతో పాటు ఉన్నారనంటే నా మీద ప్రేమ కలిగి ఉన్నారా, లేకపోతే నా వెనక ఇంకేదైనా ఉందని ఉన్నారా? అఫ్కోర్స్ మనుషులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా అది గుర్తించకపోవచ్చు, దానిని మనం గ్రహించకపోవచ్చు. కానీ ప్రభు
ఈ 12 మందిలో కూడా ఎవ్వరు ఎలాంటి మనసుతో ప్రభువు దగ్గరికి వచ్చారో ప్రభువు ప్రతి ఒక్కరు అంతరంగ స్వభావాన్ని ఎరిగినవాడు, తన మనసులో ఉన్న ఆలోచన పట్టేవాడు. ప్రభువు ఒక వ్యక్తి విషయం బాధపడుతున్నాడండి. బాధపడుతూ ఆయన ఏమంటున్నాడో యోహాను సువార్త 6:64 ఒకసారి చూడండి పిల్లలు. యోహాను సువార్త 6:64. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఇక్కడ ప్రభువారు పిలిచాడు, ఆధిక్యతనిచ్చారు, గొప్పవారిగా సమాజంలో గుర్తింపునిచ్చారు. కానీ ఆయనకు మాత్రం తెలుసండి ఎవరు ఎలాంటి ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చారో, దేన్ని ఆశించి వచ్చారో, ఎలాంటి మనసుతో నా దగ్గర ఉన్నారో ప్రభువుకి తెలుసండి. కానీ లోపల ఆయన మదన పడిపోతూనే ఉన్నాడండి. తాను బ్రతికిన జీవితకాలం అంతా కూడా తను విశ్వసించేవారు ఎవరో ఈ 12 మందిలో కావచ్చు, మిగతా శిష్యుల్లో కావచ్చు, తను నమ్మినటువంటి విశ్వాసుల్లో కావచ్చు, ఎంతమంది నన్ను ఏ రకమైనటువంటి ఆలోచనతో నన్ను నమ్ముతారో ఆయనకు తెలుసు. నన్ను నమ్మని వారు ఎవరో నాకు తెలుసు, నన్ను అప్పగించేవాడు ఎవడో నాకు తెలుసు, నా కొరకు చివరి వరకు నిలిచేవాడెవడో నాకు తెలుసు. ఏంటి ఒకవేళ ఇదే విషయాలు నిజంగా మనకు ఒకవేళ ముందుగానే తెలిసిపోయి అనుకోండి, ఆ వ్యక్తిని మన దరదాపులకు రాణిస్తామా? గేట్ వేసి రాకూడదు బాబు, భవిష్యత్తులో వాడి మూలంగానే నేను బజారు పాలు అవ్వబోతున్నాను, నేను దేవుడు నాకు చూపించేశాడు అని ముందుగానే తెలిసిపోతే బాబోయ్, అసలు గేట్ కాదు కదా ఊర్లో ఉండడము మేము. ముందుగానే మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి యొక్క చరిత్ర మనకు ముందుగానే తెలిసిపోతే. కానీ ప్రభు ఓర్చుకున్నాడు. తనతో పాటు ఉన్నవారే, తను అప్పగింపబోతున్నాడు అన్నటువంటి ఒక వ్యక్తి నాతో పాటు ఉన్నాడు. ఆ వ్యక్తికి నేను అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాను, స్వస్థతలు చేసే శక్తిని ఇచ్చాను, రోగాలను కూడా నయపరిచే గొప్ప శక్తిని ఇచ్చాను. కానీ ఆ వ్యక్తి యొక్క జీవితం బాగలేదని ఎప్పుడు కూడా ప్రభువు తన గురించి మదన పడిపోతూనే ఉండేవాడని. కానీ బయట సమాజంలో చాలా గుర్తింపు ఉంది. మరి కుటుంబ సభ్యుల విషయంలో ఏంటి, మా ఆయనండి ప్రభు పిలిచాడండి, పరిచర్యకి వెళ్ళాడు, స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ప్రసంగం చేశాడంటే మామూలుగా లేదు. కానీ ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఆ భార్యకి తెలియలేదేమో, లేదా ఆ భర్తకి తెలియలేదేమో. ప్రభువారు అంటున్నారు, ఏమని చెప్తున్నారంటే, మీరు యోహాను సువార్త 6:64, మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారు, వారితో చెప్పు. విశ్వసించిన వారు ఎవరు, తను అప్పగింపుడు వారు ఎవరు మొదటి నుండి ప్రభువుకి తెలుసంట. అయ్యో బాబో, మొదటి నుంచి ఆయనకి తెలుసంట. తెలుసు అది మనసులో పెట్టుకున్నాడు, బాధపడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ ఒక్కరి విషయంలో కూడా పక్షపాతం చూపించలేదండి ప్రభు. అది ఆయనకున్నటువంటి గొప్పతనం. తను చంపడానికి పూనుకున్నవాడే తనతో పాటు పరిచర్యలో ఉన్నాడు అని తెలిసినప్పటికీ కూడా అందరితో పాటు కూడా సమాన హక్కునిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, గొప్పతనాన్ని ఇచ్చాడు. అని పక్షపాతం చూపించలేదండి. చివరికి 71వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? చదవండి. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 మందిని నేను ఏర్పరచుకున్నాను కదా. అందు ముందు వచనంలో చూస్తే, మీరు రొట్టెల కోసం కాదు, నా శరీరం తినడం కోసం నన్ను వెంబడించడానికి ప్రభువు చెబితే, వేల మంది వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభు వారు చెప్పిన ఆ మాటకి అసహ్యపడి చిరాకు తెచ్చుకొని మొత్తం అందరూ వెళ్ళిపోయారట. చివరికి మిగిలింది ఎంతమంది? 12 మంది. ఈ 12 మందితో కూడా ప్రభు అడిగారట, మీరు కూడా పోవాలనుకుంటున్నారా? వెళ్ళిపోండి అని అన్నారు. మీరు వెళ్ళిపోతే మరొక 12 మందిని నేను తయారు చేసుకుంటున్నాను అని అనేసరికి పేతురు గారు కాళ్ళ మీద పడిపోయారు. అయ్యా, ఇది మిమ్మల్ని వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభా, మీరు నిత్య జీవము కలిగిన మాటలు గలవారు, మీరు మిమ్మల్ని వదిలేస్తే అందరూ కూడా మమ్మల్ని దోచుకునే వాళ్ళు, దొంగలు, వీళ్ళందరూ కూడా ఏ మందిరానికి వెళ్ళినా వాళ్ళే. కానీ మీతో పాటు ఉంటే మాకు ఎంత ఆధిక్యత, ఎంత గుర్తింపు, మా కుటుంబంలో మాకు గౌరవం, సమాజంలో గౌరవం. మీతో పాటే మేము ఉంటామే, మిమ్మల్ని వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం. కాళ్ళ మీద పడిపోయాడు ఆయన. ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదండి. ఆయన అసలు ఎక్కడో బాధ. ఆ బాధ ఏంటో కింద వర్షంలో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు
70వ వచనం. అందుకు యేసు, ఏమయ్యా పేతురు గారు, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరుచుకున్నాను కదా. అవును ప్రభా, 12 మంది మేము, మమ్మల్ని అందరినీ కూడా మా కుటుంబాల నుంచి పరిచర్య కొరకు మమ్మల్ని ఏర్పరుచుకున్నారు. చాలా సంతోషం ప్రభా, 12 మందిని ఏర్పరుచుకున్నాను కదా. పేతురు, మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు సాతాను. అలా అనేసరికండి మిగతా 11 మంది కూడా అక్కడ పేరు చెప్పలేదు, అక్కడ పేరు చెప్పలేదు. కానీ మీలో ఒకడు సాతాను, సాతాను అనేసరికి ఇప్పుడు 12 మంది ఏమనుకుంటారు చెప్పండి? నేనా నువ్వేనా? ఎవరు సాతాను? ఎవరు? ప్రభు ఏంటి అందరి మధ్యలో నువ్వే, మీలో ఒకడు సాతాను అని అన్నాడు అని చెప్పేసరికి ఏంటి ఇంకా ఒకటే గుసగుస. ఎవరు? నువ్వా? ఇప్పటికే ఏదో డౌట్ ఉందా నీ మీద, ఒక నీ గురించి అన్నాడేమో. ఎందుకంటే నా గురించి అన్నాడో నేను ఒప్పుకోను కదా. పక్కన మీద నెట్టేద్దామని మనుషుల యొక్క మనస్తత్వం. సర్వసాధారణంగా నా గురించి అన్నాడో నేను ఒప్పుకోను. ఎవరు అమ్మాయికి దొరుకుతారా? అప్పటికి చెప్పనా? అనుకున్నావు ఏరా, నువ్వు అనుకున్నావు కదా, మీరు అనుకున్నారు కదా, అనుకున్నారు. అదే వాళ్ళే అంటే అలా తన పరిచర్యలో కూడా ప్రభువారు ఎంత చక్కనైనటువంటి పరిచర్యను ఆయన చేస్తూ కూడా ప్రియులారా, ఆయన ఆధిక్యత, ఆయన గొప్పతనాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేయలేదన్న కోసం ఇస్కరియోతు యూదా ఆయన్ని పిలిపించిన తర్వాత ఆయన మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత కూడా తనతో పాటు పరిచర్యలో పెట్టుకున్నాడు. స్వస్థతలు చేసే వరాన్ని ఇచ్చాడు. ఎవరికి? ఇస్కరియోతు యూదాకి. వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని ఇచ్చాడు ఇస్కరియోతు యూదాకి. రోగాలను నయం చేసే శక్తినిచ్చాడు ఇస్కరియోతు యూదాకి. దయ్యాలను వెళ్ళగొట్టే శక్తినిచ్చాడు ఇస్కరియోతు యూదాకి. తనతో పాటు తిప్పుకున్నాడు. అంతేకాదండి, ఆ పరిచర్యకి వాడుతున్నటువంటి ఇంకా మొత్తం అంతా కూడా, డబ్బు అంతా కూడా ఎవరి దగ్గర పెట్టాడంట? ఆయనకే ఇచ్చాడంట. పరిచర్య కోసం ఈ డబ్బులు వాడండి, కానుకలు వాడండి అని చెప్పి మనకి ఎలాగైతే సంఘానికి పంపిస్తారో బయట ఉన్న వాళ్ళందరూ, అలాగే ఆ రోజు క్రీస్తు వారి పరిచర్యలు కూడా ఈ పరిచర్యకి భోజనానికి ఉంచండి, బట్టలకు ఉంచండి, చెప్పులకు ఉంచండి, లేకపోతే ఇంక దేనికైనా ఉంచండి అని ఇచ్చిన కానుకల డబ్బులన్నీ కూడా ప్రభు మరలా ఎవరికి అప్పగించాడట? ఆ ఇస్కరియోతు యూదాకే ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ కూడా చూశాడు, ఆయనకి తెలుసు ఇప్పటికి కరెక్ట్ టైంకి నాకు ఇచ్చారా బాబునని. అప్పటి నుంచి ఏం చేశాడంట ఆయన? అందులో వేయబడినటువంటి కానుకలన్నీ కూడా ఇంకా దొంగిలించుతూనే వచ్చాడంట. ఎవరు? క్రీస్తుతో పాటు ఒక దైవ సేవకుడు దగ్గర ఉన్నటువంటి తోటి సేవకుడు, ఒక దైవజనుడు ఏర్పరచుకొని నమ్మకముతో తన దగ్గర పెట్టుకున్నటువంటి ఒక తోటి సేవకుడు పరిచర్య కొరకు ఒక సేవకుడి దగ్గరికి వచ్చి ఆ పరిచర్య కొరకు ఆ సేవకుడితో పాటు ఉంటూ 10 మంది తన చుట్టూ ఉన్న సేవకులను నమ్మించి తన దగ్గర ఉన్నటువంటి ఇన్కంలో మొత్తం అంతా కూడా ఇంక దొంగతనానికి పాల్పడుతున్నాడు. కానుకలు వేయడం, అందులో నుంచి కొట్టేయడం. ప్రభు ఇదంతా గమనిస్తున్నాడు. ఎప్పటికైనా మారుతాడా? చూశాడు, మారట్లే. భోజనానికి కూర్చున్న తర్వాత ఒక టవలును నీరు తీసుకొని అందరు పాదాలు కడిగేస్తున్నాడు అని ప్రభు. కడిగేస్తూ పేతురు గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, నువ్వు నా పాదాలు కడగడం ఏంటి? ఇదిగో నా ఒళ్ళంతా కూడా నువ్వు కడిగేశానంటే మళ్ళీ వెంటనే ప్రభువుల వారు కౌంటర్ వేశాడు. అవసరం లేదు నాన్న, మరి అన్ని కడుక్కున్న వారికి ఇవన్నీ ఎందుకు, అవసరం లేదు అని చెప్పేసి వచ్చాడు. అలాగే ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడండి. ఏంటి? అన్న అప్పగించడానికి చూస్తున్నవాడు ఎవరో ప్రభువుకి తెలుసు. నువ్వే అప్పగిస్తావన్న సంగతి అప్పటికే ముందు గ్రూప్ డిస్కషన్ అయ్యింది. మీలో ఈ భోజనపు బల్లలో మీ చెయ్యి ఉంచిన వాడే నన్ను అప్పగిస్తాడంటే ఎవడ ప్రభా అని గుసగుసలు ఆడుకుంటే నేను ఈ ముక్క ముంచి ఎవరికైతే ఇస్తానో వాడే అని చెప్పేసి ప్రభు కూడా అన్నాడు. ఆ ముక్క ముంచి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరికి ఇచ్చాడు? యోధాకి ఇచ్చాడు. ప్రభువుకి తెలిసిపోయింది. ఇప్పుడు నేను డబ్బులు నొక్కేస్తున్నాన్న సంగతి ఇప్పుడు ప్రభువుకి తెలిసిపోయింది. అంతేకాదు, నేను అపవాది సంబంధం అన్న సంగతి కూడా ప్రభువుకి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటే
అంటే తను అప్పగిస్తాడు అని తెలిసినా కూడా పాదాలు పట్టుకొని ఆ ప్రభువు కడిగాడనంటే అప్పటికైనా ఆ బండ బారిన ఆ గుండె మారలేదని అంటే ఎంత కఠిన పరుచుకున్నాడండి యోధ. అప్పటికైనా మారుతాడేమోనని ప్రభువు చూశాడండి. పాదాలు పట్టుకున్నాడండి. ఒక హంతకుడు, కాబోయే హంతకుడు, నరహంతకుడు, తను సిలువుకి అప్పగించి ఒక హంతకుడు పాదాలు పట్టుకున్నాడు, పాదాలు కడిగాడు, టవల్తో తుడిచాడు. ఏంటి ఆయన చేసిన పనికి ఆయన అప్పటికి కూడా ఆలోచించలేని పరిస్థితులు ఆయన ఉండనుకున్నారు. అది ఒకసారి అది ఆలోచన చేయగలిగితే ప్రియులారా, నాటి వరకు కూడా, చివరి వరకు కూడా ద్రోహుగానే మిగిలిపోయాడు. పాదాలు కడిగాడు, అంతా అయిపోయింది. ఇంకా ప్రభువు వారు ఒకటే చెప్పేశారు, సిమోను, నువ్వు చేయాలనుకున్నది ఏదో నువ్వు చేసేసాయి అని చెప్పాడు. మొత్తానికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంతకు ముందు నుంచే ప్రభు ఎక్కడ దొరికితే ఈయన చంపేద్దామా అన్నటువంటి ఒక ఆలోచనతో తిరుగుతున్న వాళ్ళు, గుంటనక్కలు లాంటి వాళ్ళు కొందరున్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. ప్రభు ఎక్కడ దొరికితే ఆయన చంపేద్దామా, ఎక్కడ దొరికితే చంపేద్దామని. కానీ టైం సెట్ అవ్వట్లే, ఆయన తప్పుకు దొరకట్లే. ఇప్పుడు ఆయన మనకి ఎలా దొరుకుతాడు అనే టైంలో కరెక్ట్గా దొరికాడు ఒకడు. ఎవరు? ఇదే మనస్తత్వంతో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ. మత్తయి సువార్త 14వ అధ్యాయం 42వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 42వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 42వ వచనం నుంచి, లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపమున ఉన్నాడని చెప్పాను. ప్రభు వల్ల అయిపోయింది, భోజనం చేసేసారు. ఇంకా సిమోను, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసేసాను అన్న తర్వాత ఇస్కరియోతు యూదా బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళేమో గెత్సమనే వనమునికి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయారు. మిగతా 11 మందిని తీసుకుని ప్రభువారు. అప్పటికి ప్రభువుకు తెలిసిపోతుంది ఎవరు తన్ను అప్పగించడానికి వస్తారో అన్నటువంటి విషయం. అందుకని ఆయన చెబుతూ ఏమన్నాడంటే 42వ వచనంలో, లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపమున ఉన్నాడని చెప్పాను. ఆ వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధా వచ్చెను. వారితో కూడా బహుజనులు కత్తులు దియ్యులు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయన అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయన యేసు ఆయనను పట్టుకుని భద్రముగా కొనుపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండేను. మొత్తానికి శాస్త్రుల పరిచయాల దగ్గరికి వెళ్ళాడు. 30 వెండి నాణాలకి బేరం కుదుర్చుకున్నాడు. నేను అప్పగిస్తాను, ఆ టైం కోసం నేను ఎప్పుడు టైం చెప్తాను, ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో, ఒంటరిగా ఉంటాడో, ప్రజలతో ఉంటాడో, నాకు ఇవన్నీ కూడా తెలుసు. పలానా టైం అప్పుడు 2 గంటలకి ప్రార్థనకి గెచ్చమనే వనానికి వెళ్తాడు. అప్పుడు ప్రజలు ఎవరు ఉండరు. అప్పుడప్పుడు చూడండి, రాజకీయ నాయకులు అరెస్ట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock 3 o'clock మాత్రమే అరెస్ట్ చేస్తారు. ఎందుకు? అందరూ నిద్రపోయే టైం, ప్రజలు ఎవరు అందుబాటులో ఉండరు, కార్యకర్తలు అరెస్ట్ చేయడానికి ఉండరు. ఆ టైంలో వస్తారు పోలీసులు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. అలాగే ప్రభుల వారు కూడా ఏ టైంలో, ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ పొజిషన్లో ఉన్నాడో కరెక్ట్ టైం చూశాడు. ఆ టైంకి ఆయన ప్రార్థన చేయడానికి వెళితే వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడు, అప్పచెప్పేశాడు. ముద్దు పెట్టి అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం అదే మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం ఒకసారి చూద్దాం ప్రియులారా. కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకోము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుంచి, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకి శిక్ష విధింపబడగా చూసి, చూడండి, మొత్తానికి ఆయన అప్పగించేశాడు. సైనికులందరూ కూడా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఫలానా శిక్ష అని ఖరారైంది. ఏం శిక్ష? మరణ శిక్ష. సిలువ వేసి చంపాడు. ఈ శిక్ష ఖరారైందన్న విషయం ఎవరికి తెలిసిందంట? ఇస్కరియోతు యూదాకు తెలిసిందంట. అప్పుడు తెలిసిన తర్వాత అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకి శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడాడంట. చాలా సంతోషం అండి.
మొత్తానికి ఆయనకి అప్పగించినా కూడా ఆయన ఏం కలిగిందంట? పశ్చాత్తాపడ్డాడంట ఆయన. ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేదనని చెప్పిను. వారు దానితో, మాకేమి, నీవే చూసుకోనమని చెప్పగా, అతడు ఆ వెండి నాణములు మొత్తానికి దేవాలయంలో పారవేసేసి అతడు చేసిన తప్పేంటో తెలుసా? పోయి గురి పెట్టుకొని చనిపోయాడు. ఏంటి? పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను నిరపరాధి రక్తంను నేను అప్పగించను అన్నటువంటి ఆ యొక్క పశ్చాత్తాపం తనలో కలిగింది. ఏంటి? వెంటనే వెళ్ళి ప్రభువుని పాదాల మీద పడు, లేకపోతే దేవుని పాదాల మీద పడు, క్షమాపణ కోరుకుంటే ఈరోజు 12 మందిలో ఒకరిలో ఇస్కరియోతు యూదా గురించి కూడా ఎంత గొప్పగా మనం చెప్పుకుని ఉండేవాళ్ళం. కానీ ఆయన ఏం చేశాడు? నేను ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని, ఇదిగో శిష్యులకు తెలిసిపోయింది అప్పగించింది నేనేనని, ప్రజలందరికీ తెలిసిపోయింది. ఏంటి? ప్రభువుతో ఉన్నవాడైనా ప్రభువుని అప్పగించేశాడు. అవును, మరి ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని మరలా ప్రజల మధ్యకి వెళ్ళాలి, శిష్యుల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అహం అడ్డం వచ్చింది. అవమానంతో ఆయన కృంగిపోయి మదన పడిపోయి ఏం చేశాడు? వెళ్ళాడు, ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఉరిపెట్టుకొని చనిపోయిన తర్వాత ప్రియులారా ఏం జరిగింది అనేది ఒకసారి ఒక సందర్భం చూద్దాం. అదే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు ఒకసారి చూద్దాం ప్రియులారా. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికినటువంటి లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడు వాడిగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందును. యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలను ఇచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందలుగా పడి నడిమికి బద్దలే అతని ప్రేగులన్నీ బయటకు వచ్చును. ఈ సంగతిని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చెను. అక్కడ పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి. ఈ విషయం ఎవరికి తెలిసిందంట? యెరూషలేములో కాపురం ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా తెలుసు. ఏమని తెలుసు? ఇదిగో ఫలానా వ్యక్తి అంట, ఇస్కరియోతు యూదా అంట, అతన్ని ప్రభు ప్రత్యేకపరుచుకున్నాడంట, తన పరిచర్య కొరకు ఎన్నో అద్భుతాలు చేసే శక్తిని కూడా ఇచ్చాడంట, వాక్యాన్ని చెప్పే ఒక ప్రధానమైనటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చాడంట. ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా చివరికి ప్రభువునే 30 వెండి నాణాలకి అప్పగించాడంట. ఆ అవమానాన్ని భరించలేక అతడు ఉరిపెట్టుకొని చచ్చాడంట. ఈ విషయం అంటే ఊరోళ్ళందరికీ తెలిసిన తర్వాత తన కుటుంబానికి తెలియదంటే తెలుసా తెలియదా చెప్పండి. అందుకే ఒకటి ప్రవచనం 20వ వచనం చెబుతున్నాడు, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకును గాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అతడు ఇల్లు పాడైపోవును గాక, అతడు ఉద్యోగం వేరొకడు తీసుకును గాక అని చెప్పి అతడి గురించి చెప్పబడిన పిల్లలు ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఊరులందరూ చూస్తున్నట్టుగా అంగు ఆర్భాటంతో ఒక సేవకుడు దగ్గర పరిచర్య చేయడానికి వెళ్ళాడు. స్వస్థతలు చేశాడు, పేరు వచ్చింది, ప్రసంగాలు చెప్పాడు, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కానీ తన దగ్గర తనకు వాక్యాన్ని నేర్పించినటువంటి ఆ దైవ సేవకుని యొక్క పతనాన్నే కోరుకున్నాడు అంటే ఎలాంటి వాడు చూడండి. ఏం ఆశించావు ఆ సేవకుడి దగ్గరికి? ఏం ఆశించి ఉన్నావు ఆ సేవకుడి దగ్గర? నీకు ఏం లోటు చేశాడు చెప్పు? ఏం లోటు చేశాడు? మహాజ్ఞానాన్ని బోధిస్తున్నాడే, 10 మందిని ఆత్మలు రక్షిస్తున్నాడే, 10 మంది ఆత్మలు రక్షిస్తున్నటువంటి ఆ దేవుని సేవకుని యొక్క మనసును తప్పుదావ పట్టించడానికి నువ్వు ఉన్నావా? 10 మంది మీద అపార్థాలకు గురి చేయడానికి నువ్వక్కడ ఆ వ్యక్తి యొక్క మనసును పురుగొల్పుతున్నావా? లేకపోతే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలే తీయడానికి నువ్వు అక్కడ చేరి ఉన్నావా? అంటే ఇస్కరియోతు యూదా గురించి ప్రియులారా, అదేంటి అతని భార్య ఏమనుకుని ఉంటుందండి? అతడు చేసిన ఈ ద్రోహం తెలిసిన తర్వాత ఒక సేవకుడి దగ్గర నువ్వు కూడా గొప్ప సేవకుడిగా మారుతావు నేను అనుకున్నానండి. ఆయన పిలిచారండి, మీరు వెళ్ళారండి. ఏంటి ఈ రోజు నేను తలెత్తుకున్న మీరు చేశారండి, నాకు అన్యాయం చేశారు, నా పిల్లలకి అన్యాయం చేశారు, మీ తల్లిదండ్రులకు అన్యాయం చేశాడు. ఈ అపఖ్యాతి ఎప్పటికి పోనిది. నువ్వు పోయింది కాక మాకు అన్యాయం చేశావు.
ఎంత తలవంపులు వచ్చాయి. ఒక సేవకుడి దగ్గరికి నువ్వు ఉన్నావే, సేవకుడితో పాటు పరిచర్లు ఉంటానని వెళ్ళావు అడుగులు దొంగతనం చేయడానిక, 10 మంది మీద నేరం మోపడానిక, లేకపోతే 10 మందిని తప్పులు పట్టడానిక? నువ్వు ఒక సేవకుడివైనా ఏం చేసావయ్యా నువ్వు నీ సేవా జీవితంలో? సేవ కోసం వచ్చావా? ఆ సేవ కోసం వచ్చావు, పరిచర్య చేస్తున్నావు. అందులో స్త్రీలు ఉన్నారు ప్రభుతో పాటు పరిచర్యలో. ఏంటి ఆ స్త్రీలను పంపిన భర్తలు కావచ్చు, ఆ భర్తలను పంపించిన స్త్రీలు కావచ్చు, ఆ భర్తలు ఏమనుకుంటారు, నా భార్య పర్వాలేదులే, ఒక సేవకుడి దగ్గర మంచి పరిచర్య చేస్తుంది అన్నటువంటి నమ్మకంతో ఆ భర్త ఉంటాడు. కానీ ఆ భర్తకు తెలియకుండానే ఆ సేవకుడి దగ్గర ఆ భార్య పనికిమాలిన పనులన్నీ చేస్తుంది అనుకోండి, ఇస్కరియోతు యూదాలా. అదే విషయం ఆ భర్తకు తెలుసుంటే ఆ భర్త గుండె ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్గా. నిన్ను ఎంత నమ్మి పంపించాను పరిచర్యకి? ఆ సేవకుడి దగ్గర నువ్వు చేస్తుంది ఇదా? ఆ సేవకుడి దగ్గర నువ్వు నడుచుకుంటున్న విధానం ఇదా? నేను ఇప్పుడు 10 మందిలో ఎలా తిరగాలి? నేను నీ పిల్లలు స్కూల్కి వెళితే అందరూ కూడా ఒరే మీ నాన్న ఖైదీ అంటారా, మీ నాన్న దొంగోడు అంటారా, ప్రభువుని అప్పగించాడంటారా అని ఆ పిల్లలందరూ కూడా హేళన చేస్తూ ఉంటే ఆ పిల్లలు ఎక్కడ తలెత్తుకుని తిరుగుతారు. ఏంటి ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇస్కరియోతు యూదా తన కుటుంబం ఎంత మదన పడిందో ఆ కీర్తన గ్రంథం చివరికి అక్కడికి రండి, అక్కడ అన్ని విషయాలు రాయించాడు. చివరికి అది చూసుకుని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం. కీర్తనల గ్రంథం కుటుంబ పతనానికి కారణమైనటువంటి ఒక యజమానుడండి ఇస్కరియోతు యూదా. తన స్వార్థం కోసం ఆలోచించాడే తప్ప తన స్వార్థం వెనక తన కుటుంబం కూడా బలైపోయిందన్న సంగతి అతను గమనించలేకపోయాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 5 నుండి చదవదు ప్రియులారా, 5వ వచనం నుంచి. నేను చేసినటువంటి మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నాడు ఒక భక్తిహీనుడైనటువంటి వాడు. నేను ఎంతో మేలు చేశాను, 10 మందిని గుర్తింపును తీసుకుని వచ్చాను, స్వస్థతలు చేసే శక్తిని ఇచ్చాను, వాక్యం చెప్పే అవకాశాలను ఇచ్చాను, సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు కూడా నేను పెట్టాను. ప్రభు సేవా కార్యక్రమాలు చేయలేదా? చేశాడు కదండి. అందరికీ రొట్టెలు పంచాడు, భోజనాలు పెట్టాడు. అవేంటి మరి సేవా కార్యక్రమాలు? అవన్నీ కూడా నేను ఒక సేవా కార్యక్రమాలు చేసే ఒక పదవిని ఇచ్చాను, నీకు వాక్యాన్ని చెప్పి ఒక సేవకుడిగా నిన్ను తీర్చిదిద్దాను, ఒక సేవకురాలుగా పెట్టాను, నిన్ను 10 మందిని గుర్తింపు తీసుకుని వచ్చాను, ఎవరి చేత ఎన్నికలు లేనటువంటి నీకు ఒక సింహాసనాన్ని వేసాను నీకు. అయినప్పటికీ నీ పరిస్థితి ఎలా ఉందంట? నేను నీ పట్ల ఇన్ని మేలు చేస్తే నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపినటువంటి ఆ ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. వాని మీద భక్తిహీనిని అధికారిగా ఉంచుము. ఎవడా భక్తిహీనుడు? కింద చెబుతున్నాడు, అపవాది వాని కుడి పక్కన నిలుచునుగాక, వాడి విమర్శలోనికి తేపడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వాడు చేసినటువంటి ప్రార్థన పాపమగునుగాక. ఏంటండి ఎంత పరిచర్య చేస్తూ 10 మందిలో ఒక గొప్ప ప్రసంగికుడికి గుర్తింపు తీసుకుని వచ్చి అద్భుతాలు చేసి స్వస్థతలు చేసి నువ్వు చేసిన ప్రార్థన చివరికి పాపంగా మారిపోతుందంటే ఏది నువ్వు చేసే పరిచర్య? ఒక కుటుంబ యజమానిగా నిన్ను నమ్మి నీ భార్య పంపించిందే, ప్రభుతో పాటు వెళ్ళు. ఒకవేళ భార్య ఉంటే, తల్లిదండ్రులు ఉంటే, నేను ప్రభు పిలుస్తున్నా వెళ్ళు, సేవకు వెళ్ళని చెప్పి పంపించారే. అక్కడికి వెళ్ళి నువ్వేమో గొప్ప సేవ చేస్తున్నావు అని చెప్పేసి మేము ఈదులో అందరికీ మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. పక్కింటి వాళ్ళకి చెప్పుకుంటారు, మా వాడు గొప్ప సేవకుడండి, గొప్ప సేవకుడు అయ్యాడు, నా కూతురండి పలానా పరిచయం చేస్తుందండి, ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి వాక్యం బాగా నేర్చుకుంటుందండి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందండి. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి చేస్తుంది ఏంటి? అది తెలియదు కుటుంబ సభ్యులకి, అది తెలియదు. ఇస్కరియోతు యూదా చేస్తున్న ప్రతి పని ఆ తల్లిదండ్రులకు తెలుసా? ఒకవేళ భార్య బిడ్డలు ఉంటే భార్య బిడ్డలకు తెలుసా? ఏంటి ఒక్కసారి తెలిసిన తర్వాత ఆ భార్య ఏమైపోతుందో చెప్పండి. ఏంటి పోతే పోయింది, ఈ అవమానాలు ఇవన్నీ కూడా పడ్డారు, మీరు ఎందుకు చనిపోవాలండి? ఏంటి బ్రతుకుంటే ఆ పాదాల మీద పడితే ఆయన క్షమాపణ ఇస్తాడే. ఆయన అంత గొప్పవాడికి ఎలా ద్రోహం చేయాలనిపించిందని చెప్పి ఆ భార్య ఎంత బాధపడి ఉంటుంది, భార్య ఉంటే పిల్లలు ఎంత బాధపడి ఉంటారు, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. యజమానుడిగా ఒక సేవకుడిగా ఉండి ఒక తోటి సేవకుడి దగ్గర ఉన్నటువంటి నీవు చేయవలసిన పనేడు చెప్పు. ఇదా నువ్వు నేర్చుకున్నటువంటి పరిచర్య? ఇదే నువ్వు చేసినటువంటి ద్రోహం కాదండి. అందుకేననే ఆయన అంటూ ఏమంటున్నాడు చదవండి.
వాని ప్రార్థన పాపమగును గాక, వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనును గాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. వాని బిడ్డలు తండ్రి చూడండి, లేని వారు అవుదురు గాక. వాని జీవిత దినములు వృద్ధువైపోయాయంట. ఎందుకు? మధ్యలో ఉరి పెట్టుకుని చచ్చాడు కాబట్టి. వాని ఉద్యోగం వేరొకడు తీసుకుని గాక. ఏంటి ఉద్యోగం? అపోస్తలత్వం, పరిచర్య చేయడమే గొప్ప ఉద్యోగం. దానికి మించిన గొప్ప ఉద్యోగం ఇంకొకటి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు. ఒక పరిచర్య చేసే ఒక సేవకుడి దగ్గర ఎవరైనా తలదించి ఉండవలసిందే. అంత గొప్పది పరిచర్య. అప్పుడప్పుడు అండి రెవెన్యూ గారు కానీ, ఎవరు శేఖర్ అనే గారు కానీ చాలాసార్లు నాతో ఒక మాట్లాడారు. తమ్ముడు, మీరు చేసే పరిచయం మేము చేయలేకపోతున్నాం తమ్ముడు. మాకంటే మీరు చాలా గొప్పలు. మేము ఉద్యోగాలు పట్టుకొని ఏదో భార్య పెట్టలు మేము సేవ చేయలేకపోతున్నాం, కానీ మాకంటే మీరు గొప్పలు తమ్ముడు. మీరు నిజంగా మాకంటే చాలా గొప్పలు. అలాగ అన్నప్పుడు అండి నిజంగా నాకు చాలా చిన్నతనం అనిపింది. నాతోనే స్వయంగా నాతోనే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా అన్నారండి, రెవెన్యూ గారు, శేఖర్ అన్నయ్య, మేము మీ దగ్గర ఎందుకు పనికిరాం తమ్ముడు. వాళ్ళకి అర్థమైందండి ఒక సేవకుడు అంటే ఎంత విలువైన వాడు, ఒక సేవకురాలు అంటే ఎంత గొప్ప వ్యక్తి. అంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తుల జీవితం ఏమైపోయింది చూడండి. ఏమైపోయిందంట? వాడి ఉద్యోగం వేరొకటి పాలైపోయిందంట. వాడి బిడ్డలు తండ్రి లేని వారు అగుదురుగాక. ఇప్పుడు తండ్రి చనిపోయాడే, ఉరి పెట్టుకొని ఒకవేళ బిడ్డలు అంటే ఆ బిడ్డలు ఇప్పుడు ఎవరిని తండ్రి అని పిలుస్తారు. పక్కింటి వాళ్ళకి వెళతారా, ఒరే మీ డాడీ అంట హంతకుడు అంటారా, ప్రభువుని అప్పగించాడంటారా అని చెబుతూ ఉంటే వాళ్ళు ఎవరింటికి వెళ్తారో చెప్పండి? ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు? ఒకవేళ భార్య ఉంటే, క్రీస్తుతో పాటు పరిచయంలో ఉన్నటువంటి ఆ స్త్రీలు ఒకవేళ తప్పు చేస్తే, మరేంటి మీ అక్క అంట, లేకపోతే మీ అమ్మ అంట ఇలా చేసిందంట అని ఆ అక్క గురించో అమ్మ గురించో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, వీధిలో ఉన్న వాళ్ళు కావచ్చు, సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ చెడ్డగా చెప్పుకుంటూ ఉంటే, ఆ తల్లిని కట్టుకున్న భర్త తలెక్కడ పెట్టుకుంటాడు, ఆ తల్లి కన్నా పిల్లలు తలెక్కడ ఎత్తుకుంటారు చెప్పండి? ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇస్కరియోతు యోధ తన కుటుంబం విషయంలో ఎంత ద్రోహం చేశాడండి ఆయన. మట్టుకు ద్రోహం చేశాడు అనుకోలేదు. తన భార్య, ఒకవేళ భార్య ఉంటే భార్యకు ద్రోహం చేశాడు. అంతేకాదు తన బిడ్డల విషయంలో ఏంటంటే, వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురుగాక, వాని భార్య విధవరాలగునుగాక. చివరికి వాళ్ళ బిడ్డలకు పట్టే గత ఏంటో తెలుసా? వాళ్ళ బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తులుగా. ఏంటండి ఈ గతి ఆ బిడ్డలకు పట్టింది? ఏంటండి అంత గతి పట్టింది ఆ బిడ్డలకి? వాని భార్య విధవరాలగును గాక, వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురు గాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పులు వారు ఆక్రమించుకుందురుగాక. వాని కష్టార్జితం అంతయు కూడా పరులు దోచుకుందురుగాక. వానికి కృప చూపు వారు లేకపోదురుగాక. ఎవరంటి కనికిరి పడతారు ఇలాంటి ద్రోహిని చూసి? సేవ పేరుతో వచ్చి సేవకుడి దగ్గరే ద్రోహానికి పాల్పడితే ఎవరైనా నమ్ముతారా? నిన్ను నమ్మరు కదా, సరికదా నీ కుటుంబాన్ని కూడా నమ్మరు ఎవరు. చివరికి పట్టే గతి ఏంటో తెలుసా? చావండి. నిజంగా వాని కష్టార్జితం పరులు దోచుకుందురుగాక. వానికి కృపచూపు వారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక. ఏం చూసి నీ పిల్లలకు మేము సాయం చేయాలి? నువ్వు కూడా మీ తండ్రులకు ద్రోహంగా మారవా? నువ్వు కూడా నీ తల్లిలా మారవని ఏంటి గ్యారంటీ అని సూటుపోటు మాటలు అంటే ఆ బిడ్డలు ఏంటి ఏమైపోతారండి? చివరికి వాడి వంశమే నిర్మూలమగునుగాక. వచ్చే తరము వాని పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకముంచునుగాక. వాని తల్లి పాపము తుడుపు పెట్టబడక ఉండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపము నిత్యము యెహోవా సన్నిధిని కనపడుచుండునుగాక. ఏలయనగా కృప చూపవలనన్న మాట మరిచి శ్రమనొందిన వారిని, దరిద్రుని, నలిగిన హృదయము గలవారిని చంపవలనని వాడు అతనిని తరిమెను 30 వెండి నాణాలకి. శపించుటకు వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చుచున్నది. దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక అది వానికి దూరమాయను.
తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపమును ధరించుకొని అది నీల వలె తన కడుపులో చొచ్చి ఉన్నది, తైలము వలె వాని ఎముకలో చేరు ఉన్నది, తాను కప్పుకొని వస్త్రము వలె తాను నిత్యము కట్టుకొని నడుగొట్టు వలె అది వానిని వదలకు ఉండునుగాక. నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడే వారికి ఇదే యెహోవా వలన కలిగినటువంటి ప్రతీకారం. కుటుంబ పతనానికి కారణమైనటువంటి ఇస్కరియోతు యూదా, తన కుటుంబం ఎలా పతనమైపోయిందండి? అలాంటి పతనావస్థలకు ఎందుకు వెళ్ళిపోయాడు? సేవ మార్చలేకపోయిందా? లేకపోతే సేవ అనే పేరుతో ఆ ముసుగులోనే అక్రమానికి పాల్పడ్డాడు? దేవుడు ప్రభు ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి, మారలేదు. ఊరు పెట్టుకుని చచ్చాడు. తాను చచ్చి అలాగో నరకానికి పోయాడు, తన కుటుంబానికి అన్యాయం చేశాడని. కాబట్టి ప్రియులారా, ఈరోజు యజమానురాళ్ళుగా ఒక కుటుంబానికి యజమానురాలు కాబోతున్న వాళ్ళు కావచ్చు, కుటుంబ యజమానులుగా ఉన్నటువంటి పురుషులు కావచ్చు, మనం ఎప్పుడు కూడా మన కుటుంబం విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి విషయంలో కూడా మనం అపరాధానికి త్రోవివ్వకుండా నమ్మకమైనటువంటి సేవకులుగా ఎల్లప్పుడూ కూడా మనం ఉండాలన్నదే ప్రభువు యొక్క కోరిక, ఆయన యొక్క ఇష్టం. ఆయన ఇష్టాన్ని నెరవేర్చే ఒక చక్కనైనటువంటి పరిచర్య చేసే సేవకులుగా మనమంతా కూడా ఉండాలని ప్రభు ఎల్లప్పుడూ కోరుకున్నాడు. ఆయన కోరుకున్నటువంటి కోరిక, ఆకాంక్ష అన్నీ కూడా. కాబట్టి ప్రియులారా, ఒక ఇస్కరియోతు యూదా ఒక కుటుంబ యజమాని తన కుటుంబానికి చేసినటువంటి ఆ ద్రోహం అది మారనిది, అసలు తీరుపోనిది, యుగాలు అనేక కుటుంబాలకి గుర్తున్నటువంటి ద్రోహాన్ని చేశాడు ఈ యజమాని. అలాంటి యజమానులుగా ఈ కుటుంబ ప్రార్థనకు వచ్చినటువంటి మనం, పరిచర్య చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పరిచర్యకి సిద్ధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మనం వేసే ప్రతి అడుగు కూడా మనల్ని నమ్మి సంఘానికి పంపిస్తున్నారు మన తల్లిదండ్రులు, వాళ్ళకి అపనమ్మకస్తులుగా మారకూడదు. నీ భర్త నిన్ను నమ్మి సంఘానికి పంపిస్తున్నాడు, నీ భర్తను మోసం చేయకూడదు. నీ భార్య నిన్ను నమ్మి సంఘానికి పంపిస్తుంది, నీ భార్యను మోసం చేయకూడదు. సేవ అనే ముసుగులో ఎలాంటి దుశ్చర్యలకు ఇస్కరియోతు యూదాలా పాల్పడిన దేవుడు వారిని విడిచిపెట్టాడు. కళ్ళు మూసుకుని పిల్లలు ప్రార్థన చేసుకుంటారు. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్పతనం చాలా విలువైనది. మా ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు కూడా నన్ను అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా విషయంలో ఎన్నో అవకాశాలు తన జీవితంలో మారడానికి ఇచ్చాడు తండ్రి. అయినప్పటికీ కూడా దానిని సద్వినియోగం దుర్వినియోగం చేసుకున్నాడు. ఆ యజమాని మూలంగా తన కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. అలాంటి యజమానులుగా మేము ఉండకూడదు, అలాంటి యజమానురాలుగా మేము ఉండకూడదు తండ్రి. మా కుటుంబాలను మేము నీ వాక్యం చేత కట్టుకుంటూ నీలో నమ్మకమైనటువంటి గొప్ప సేవకులుగా వర్తిల్లే భాగ్యాలను అనుగ్రహించమని క్రీస్తు పేరటి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి వాక్యాన్ని అందించినటువంటి లెక్చరర్ వేణానే గారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయాన్ని ప్రకటన నిమిత్తం ప్రెసిడెంట్ ప్రకాష్ అనే గారికి అప్పగిస్తున్నాను.